హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ నెల డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్. చాలామంది పుస్తక ప్రియులు అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రత్యేకించి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను నేను మీకు ఈ వీడియోలో పరిచయం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, రాబిన్ శర్మ రచించినటువంటి మంచి పుస్తకం మనిషిగా జీవించు మరణాన్ని జయించు. మనిషిగా జీవించు మరణాన్ని జయించు అనే పేరుతోటి రాబిన్ శర్మ రచించినటువంటి పుస్తకం తెలుగులో బాగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం ఇది. ఇందులో వీరు ఒక 100 పాయింట్లను మనకు చక్కగా వివరించడం జరిగింది. మనం మన నిత్య జీవితంలో ఇవి అన్నీ ఆచరించలేకపోయినప్పటికీ ఇందులో మనకు నచ్చినవి, మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి చాలా అంశాలను మనం అనుసరించడానికి, ఆచరించడానికి మంచి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా, అన్ని రంగాల వారు కూడా చదవదగినటువంటి పుస్తకం ఏంటంటే రాబిన్ శర్మ రచించినటువంటి మనిషిగా జీవించు మరణాన్ని జయించు అనేటువంటి ఈ పుస్తకం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పుస్తకం గురించి మనం ప్రత్యేకంగా భవిష్యత్తులో ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ చూస్తే యండమూరి వీరేంద్రనాథ్ రచించినటువంటి విజయానికి 5 మెట్లు అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకం పేరు తెలియని పుస్తక ప్రియులు ఉండరని నేను అనుకుంటాను. ఈ యొక్క పుస్తకం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని కూడా మరి పుస్తక ప్రియులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొని చదివే ప్రయత్నం చేయండి. లేదు అంటే మీకు తెలిసిన వారి దగ్గర అడిగి కూడా పుస్తకం చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి ఈ పుస్తకం. ఇక్కడ చూడండి, కవర్ పేజీ వెనకలో ఇంతవరకు తెలుగులోనే కాదు ఏ ఇతర భాషలోనూ రానటువంటి మనోవైజ్ఞానిక గ్రంథం అని చెప్పేసి ఇస్తూ ఈ పుస్తకం ఏ విధంగా రూపొందించబడిందో తెలియజేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడం కోసం, మీ మానసిక బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తుల్ని పటిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం, టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలడం కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, అంతిమ విజయం సాధించడం కోసం, అందరికీ అర్థమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం యండమూరి వీరేంద్రనాథ్ రాసిన విజయానికి 5 మెట్లు అని చెప్పేసి ఈ పుస్తకం యొక్క విశేషతను తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే డాక్టర్ బివి పట్టాభిరామ్ రాసినటువంటి కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, అదేవిధంగా కళాశాల విద్యార్థులకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అనే పుస్తకం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో 16 అంశాలను ఇవ్వడం జరిగింది. కష్టపడి చదవద్దు అనే పేరుతోటి ఒక 9 పేజీలో ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే చదువుకి సక్సెస్ ఫార్ములా, రీడింగ్ టెక్నిక్స్, మనసుంటే మార్గాలెన్నో, ఏకాగ్రత పెంచుకోవడం ఎలా, చదువుకు ఎంత ఏకాగ్రత కావాలి, విజయానికి ఆయువు పట్టు ఏమిటి, వికటిస్తున్న 5 Cలు, ఇష్టమైతే అన్ని జ్ఞాపకం ఉంటాయి, అర్థం లేని భయాలు వద్దు, స్నేహాలు మోహాలుగా మారనివ్వకండి అని చెప్పేసి టీనేజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీ సత్తా చూపండి అని చెప్పేసి ఇలా విభిన్నమైనటువంటి శీర్షికలతోటి మరి కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది. మనకు ఎంఎస్కో బుక్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో బివి పట్టాభిరామ్ గారు చాలా సరళమైనటువంటి శైలిలో తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే డాక్టర్ దేవినేని వెంకటేశ్వరరావు గారు పోటీ పరీక్షలలో విజయం సాధించటం ఎలా అనేటువంటి అంశాన్ని ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైకాలజీలో PhD చేయడం అనేది జరిగింది. వీరు సైకాలజీని ఆధారంగా చేసుకొని చక్కగా అంశాలను తెలియజేయడం జరిగింది. అంటే పిల్లలు చదువుల్లో విజయం సాధించడం ఎలా, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనేటువంటి అంశాన్ని వీరు ఇందులో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే మీ గమ్యం మీ చేతుల్లోనే అనేటువంటి పుస్తకాన్ని రామకృష్ణ మఠం
దోమల కూడా వారు అందించడం జరిగింది. ఇది ప్రత్యేకించి మరి హాస్టల్స్లో వసతి గృహాలలో ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం. అదేవిధంగా ఆయా విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా, ఈ పుస్తకం ఖచ్చితంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, స్వామి వివేకానందకు సంబంధించినటువంటి జీవితం సందేశాన్ని సంక్షిప్తంగా అందించడం జరిగింది రామకృష్ణ మఠం వారి ఈ పుస్తకంలో. ఇది కూడా తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు కష్టపడి పని చేయొద్దు, ఇష్టపడి పని చేయండి అనేటువంటి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇది కూడా అందరూ చదవదగినటువంటి పుస్తకం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆయా వృత్తులలో ఉంటూ సాయంత్రం అయ్యేసరికి చాలా అలసిపోతూ ఉంటాం, చాలా విసుగు అనిపిస్తుంటుంది, చిరాకు అనిపిస్తుంటుంది, ఏంట్రా ఈ లైఫ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంటుంది మనకు అని అంటే, మనం చేసే పనిని ఇష్టపడట్లేదు, చేసే పనిని ఇష్టపడాలి అని చెప్పేసి ఈ యొక్క పుస్తకంలో చక్కగా తెలియజేశారు బివి పట్టాభిరామ్ గారు. ఓకే, ఈ పుస్తకం కూడా కంపల్సరీ చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పుస్తకం కొనే చదవాలనేం లేదు, మనకు తెలిసినటువంటి మిత్రుల దగ్గర మంచి పుస్తకం కనిపిస్తే అడిగి చదువుకొని వారి పుస్తకం వారికి అప్పచెప్పడంలో తప్పేమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కందుకూరి వీరేశలింగం గారే చెప్పారు, చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి అన్నారు. వీరుంటే పుస్తకమే కొనుక్కుందాం, లేదంటే బదులు తీసుకొని చదువుదాం ఫ్రెండ్స్. ఓకే, వేణు భగవాన్ గారు రాసినటువంటి ది సీక్రెట్ విజయానికి అంతిమ సూత్రం అనే ఈ పుస్తకం కూడా ప్రతి ఒక్కరూ చదవదగినటువంటి పుస్తకం, యువత ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకం ఇది. ఈ సీక్రెట్ విజయానికి అంతిమ సూత్రం అనే పుస్తకంలో వీరు చాలా విషయాలను చాలా చక్కగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిరు వేణు భగవాన్ గారు. ఇందులో మనం మన లక్ష్యం ఎలా ఉండాలి, మనం ఎలాంటి విలువల్ని పాటించాలి, జీవితంలో డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, మన మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఎలాంటి భావ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి, మనం ప్రేరణ ఎలా పొందాలి, మనలో అంతర్గత ప్రేరణ అనేది లేకపోతే మనం బహిర్గత ప్రేరణను ఏ విధంగా పొందాలి, తద్వారా మనం అంతర్గత ప్రేరణను ఏ విధంగా అలవర్చుకోవాలి అనేటువంటి అంశాలని, మన జీవితానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి అనేటువంటి అంశాన్ని, మన జీవిత లక్ష్యం చాలా గొప్పగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మరి వీరు చక్కగా ఈ పుస్తకంలో తెలియజేయడం అనేది జరిగింది. యువత ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకం వేణు భగవాన్ గారు రాసిన ది సీక్రెట్ విజయానికి అంతిమ సూత్రం అనేటువంటి ఈ పుస్తకం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూస్తే రోండా బర్న్ రాసినటువంటి పవర్ అనేటువంటి పుస్తకాన్ని శక్తి అనే పేరుతోటి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మన భావ ప్రపంచాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, మన భావ ప్రపంచం అనేది మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది అనేటువంటి అంశాన్ని దీనిలో బాగా తెలియజేశారు. ఇది కూడా ఖచ్చితంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. రోండా బర్న్ శక్తి అనేటువంటి పుస్తకం. దీని కవర్ పేజీ వెనక చూస్తే ఈ పుస్తకంలో మీకు ఒక అద్భుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను, జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో ఉంది, అదంతా మంచి గురించే, నిజానికి అది మంచి కన్నా కూడా ఉన్నతమైనది, విలక్షణమైనది. ఈ పుస్తకంలో మిమ్మల్ని నేను ఒక అద్భుతమైన జీవితంలోకి నడిపిస్తాను, మిమ్మల్ని గురించి, విశ్వాన్ని గురించి, మీలోనే ఉండి మీకే తెలియని శక్తులను గురించి మీకు తెలియజేస్తాను. మీరనుకున్న దానికన్నా ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవిత గమనాన్ని గురించి, మీలో ఉన్న శక్తి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు జీవితంలోని అద్భుతం అర్థమవుతుంది. అప్పుడు మీకు ఒక అద్భుతమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి ఈ పుస్తకం యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ పుస్తకం కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. కొని ఓకే, కొన్నా పడకపోయినా చదివే ప్రయత్నం చేయండి, కొనుక్కుంటే మరీ మంచిది. ఓకే, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ వారు మీరు సామాన్యులు కారు అనేటువంటి ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దీన్ని ఆకెళ్ళ రాఘవేంద్ర గారే రాయడం జరిగింది. వీరు మోటివేషనల్ స్పీకర్. ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చాలామంది మరి సామాన్యులే అసామాన్యులుగా తమ జీవితాల్లో రాణించారు అని చెప్పి మనలో స్ఫూర్తిని నింపేటువంటి ప్రయత్నం చేశారు ఈ పుస్తకం ద్వారా. ఓకే, ఖచ్చితంగా ఈ పుస్తకం కూడా వీలుంటే కొనుక్కుని చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, శక్తి యొక్క 48 సూత్రాలు.
పవర్ ఆఫ్ 48 లాస్ అనే పేరుతో ఆంగ్లంలో వచ్చినటువంటి ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ ఆంగ్లంలో రాసినటువంటి ది పవర్ ఆఫ్ 48 లాస్ అనే ఈ పుస్తకాన్ని శక్తి యొక్క 48 సూత్రాలు అనే పేరుతోటి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చదివే ప్రయత్నం చేయండి వీలుంటే. నెక్స్ట్ చూస్తే డేల్ కార్నెగీ రాసినటువంటి ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అనేటువంటి ఈ పుస్తకాన్ని కూడా మరి వీలుంటే కొని చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే ఇక ఏజీ కృష్ణమూర్తి రాసినటువంటి నేస్తమా డ్రీమ్ బిగ్, గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి, గొప్ప లక్ష్యాలను గొప్ప కళలను కనండి అని చెప్పేసి వీరు చక్కగా ఇందులో తెలియజేసారు ఏజీ కృష్ణమూర్తి గారు. ఇది కూడా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే ఏజీ కృష్ణమూర్తి గారి మరొక పుస్తకం మనందరం విజేతలం కావచ్చు, మనందరం విజేతలు కావచ్చు. విజేతలకేయో గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ అలవాటు చేసుకుంటే మనం కూడా విజేతలం కావచ్చు అని చెప్పి ఈ పుస్తకంలో వారు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ బుర్రా మధుసూదన్ రెడ్డి గారు నైపుణ్య వికాసం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అనేటువంటి ఈ పుస్తకాన్ని రచించారు. ఇది సరళ శైలిలో బాగుంది ఫ్రెండ్స్, ఇది కూడా ఖచ్చితంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు దీన్ని ముద్రించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంది పుస్తకం. ఇందులో జీవన సాఫల్య నైపుణ్యాలను గురించి తెలియజేసారు. వైఫల్యాలు విజయ తీరాలుగా ఏ విధంగా మలుచుకోవాలి, వైఫల్యాలను విజయ తీరాల వైపు ఏ విధంగా మలుచుకోవాలి అనేటువంటి అంశాలను కూడా ఇందులో చక్కగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఉద్యోగ సాధన నైపుణ్యాల గురించి కూడా తెలియజేశారు. ఈ పుస్తకం కూడా మీకు వీలుంటే కొని చదవండి, లేదా మీకు తెలిసిన వారి దగ్గర లేదా మీకు తెలిసిన గ్రంథాలయాల్లో చదివేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నరేష్ ఇండియన్ అనేటువంటి ట్రైనర్ మరియు రైటర్ అయినటువంటి మరి నరేష్ ఇండియన్ గారు యువతరమా మేలుకు అనే ఈ పుస్తకాన్ని కూడా వారు మరి ప్రచురించడం జరిగింది. చక్కగా రాశారు, ఇందులో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పుస్తకాలను మీరు కొనడం ద్వారా చదవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే అడిగి తెచ్చుకొని మరీ చదవచ్చు, లేదా మన దగ్గర పట్ల ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలయానికి వెళ్ళి కూడా చదవచ్చు. ఇవే కాక ఇంకా మనకు బోలెడని వ్యక్తిత్వ వికాస గ్రంథాలు అనేవి మనకు లభిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన పుస్తకం చదవండి, మీ యొక్క మస్తిష్కాన్ని మీరు మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదములు.